హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడైతే టమాటా పచ్చడి చేస్తున్నాను టిఫిన్లోకి. అందరూ చేసే రెగ్యులర్ ప్రాసెస్సే. యూట్యూబ్లో టమాటా పచ్చడి అని కొడితే బోల్డ్ పచ్చళ్ళు వస్తాయి. నాకంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరికైనా వాళ్ళ చేత్తో చేసుకొని తింటేనే తృప్తి. నాకు అలానే నా టమాటా పచ్చడి నా ఫేవరెట్. నేను ఇప్పుడు ఇందులో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. దానివల్ల చాలా టేస్ట్ అనేది మారిపోతుంది. అండ్ దీంట్లోకి ముందు నేను పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు ఇందులోకి ఏమేమి కావాలో కూడా తీసి పెట్టుకుని ఉంటే చాలా బాగుండేది ముందే, కానీ అలా చేయలేదు. ఏం చేశాను అని అంటే, మూకిడి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత బాండి అప్పుడు అన్నీ వెతుక్కున్నాను. అప్పటికే బాండి వేడెక్కిపోయింది. నూనె వేయగానే నూనె బాగా కాగిపోయింది. తర్వాత పోపు దినుసులు వేయగానే మాడిపోయింది. మాడిపోయిన టమాటా పచ్చడి ఎలా ఉంటుందా టేస్ట్ అనుకున్నాను, కానీ తిన్న తర్వాత బాగానే అనిపించింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఈ వీడియో ఇలా రన్ అవుతూ ఉంటుందండి. నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది. కాకపోతే స్టార్ట్ చేసిన వెంటనే ఏదో ఒక రీజన్ వల్ల మధ్యలో వీడియోస్ ఆపేస్తూనే ఉండేదాన్ని. 1 ఇయర్ బ్యాక్ ఖచ్చితంగా నేను యూట్యూబ్లో కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి అని మొదలుపెట్టాను. కానీ కొన్ని రీజన్స్, అంటే పాపను చూసుకుంటూ ఉండడం, ఇంకా డే టు డే లైఫ్లో బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అవ్వేది కాదు. అలానే మా పాపకి ఊహ తెలిసి ఇంకా 1 ఇయర్ బేబీస్ అయిన తర్వాత అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడన్నా వీడియోస్ తీయడానికి ట్రైపాడ్ స్టాండ్ పెట్టినప్పుడు లాగేస్తూ ఉంటుంది. ఇంకెందుకులే అనేసి నేను వీడియోస్ తీయడం కూడా ఆపేశాను అన్నమాట. నేను అప్లోడ్ చేయాలి అనుకుని చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను. ఇంకా మెమొరీ ఫుల్ అయిపోయి స్టోరేజ్ లేకపోవడం వల్ల చాలా వీడియోస్ డిలీట్ కూడా చేసేసానండి. నేను ఇప్పుడైతే 30 డేస్ వీడియో ఛాలెంజ్ అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందులో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వీడియో తీయాలి, ఒక వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అని. ఎందుకంటే ఏ పని చేసినా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియోస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాను. కానీ ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఇన్ని ఇయర్స్ అయినా కూడా నేను సక్సెస్ అవ్వలేకపోయాను. కానీ 30 డేస్ ఖచ్చితంగా రోజుకో వీడియో అప్లోడ్ చేయాలి, రోజు వీడియోస్ చేయాలి, డిఫరెంట్ కంటెంట్ చూపించాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను వేసే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ చింతకాయ తొక్కు. ఇందులో నేను చింతపండుకి బదులు చింతకాయ తొక్కు వేశాను. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఇది ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి దంచిపెట్టిందే అండి.